కర్కాటక రాశివారికి ఈ వీడియో మీకు యూట్యూబ్లో అనుకోకుండా కనిపించిందని అనుకుంటే అది మీ భ్రమ మాత్రమే. ఇది యాదృచ్ఛికం కాదు. దీనికి వెనుక దైవ సంకల్పం స్పష్టంగా ఉంది. ఎందుకంటే మీ జీవితంలో ఒక పెద్ద అధ్యాయం ఇప్పుడే ముగియబోతోంది. ఇన్నాళ్లు మీరు అనుభవించిన బాధలు, నిరాశలు, అవమానాలు, ఎవరికీ చెప్పుకోలేని కన్నీళ్లు ఇవన్నీ ఇకపై కొనసాగవు. మీ విధి తిరిగిపోయింది. ఇది ఊహ కాదు. ఇది ఊరట కలిగించే మాట కాదు. ఇది 100% జ్యోతిష్య సత్యం. రాబోయే రోజుల్లో ఒక తుఫాన్లాంటి వార్త మీ జీవితాన్ని కుదిపేస్తుంది. ఆ వార్త మంచిదా, చెడ్డదా అని మీరు మొదట అర్థం చేసుకోలేరు. కాని ఆ వార్త యొక్క నిజమైన అర్థం తెలుసుకున్న క్షణంలో మీ కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. మీ గుండె బరువెక్కుతుంది. మీ మనసు ఒక్కసారిగా నిశ్శబ్దమవుతుంది. ఇంకా ఒక అత్యంత రహస్యమైన విషయం. మీ ఇంట్లో రహస్యంగా ఒక శక్తి తిరుగుతోంది. ఆ శక్తి ఎవరు? ఎందుకు తిరుగుతోంది? ఇది మీ పూర్వజన్మ కర్మలతో సంబంధమా, లేదా మీను రక్షించడానికి వచ్చిన దైవశక్తియా? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ వీడియో చివర్లో తెలుస్తుంది. అందుకే ఈ వీడియోను ఒంటరిగా, శాంతమైన ప్రదేశంలో, మనసు ప్రశాంతంగా పెట్టుకుని పూర్తిగా వినండి. ఎందుకంటే మీ ఇంట్లోకి లేదా మీ జీవితంలోకి ఒక వ్యక్తి అడుగుపెట్టబోతున్నాడు. ఆ వ్యక్తి చెప్పే ఒక్క మాట మీ జీవిత దిశనే మార్చేస్తుంది. ప్రత్యేకంగా గమనించండి. ఎం అక్షరంతో మొదలయ్యే పేరు ఉన్న వ్యక్తి ఈ సమయంలో మీ జీవితంలో కీలక పాత్ర పోషించబోతున్నాడు. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్న సమయంలో ఏదైనా రద్దీగా ఉన్న చోట ఉంటే కొంచెం సమయం తీసుకుని ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోండి. మనసును స్థిరంగా పెట్టుకుని వినండి. ఇది సాధారణ జ్యోతిష్య వీడియో కాదు. ఇది మీ జీవితాన్ని మార్చగల సమాచారం. మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకే కాదు, ఈ విలువైన జ్యోతిష్య సమాచారాన్ని మరింతమందికి చేరేలా చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీలా బాధపడుతున్న వాళ్లకు ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి. ముఖ్యంగా బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలు మీకు ముందుగా అందుతాయి. అత్యంత ముఖ్యమైన విషయం ఒక్కటే. దయచేసి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని నిజంగా మార్చగల విషయాలు చివర్లోనే ఉన్నాయి. ఇది ఎస్ట్రాలజర్ బాలాజీ అందిస్తున్న 100% ఎస్ట్రాలజర్ ప్రెడిక్షన్. మీ విధి కథ ఇప్పుడే మొదలవుతోంది. కర్కాటక రాశివారి పూర్వజన్మ కర్మ. ఈ జన్మలో ఎందుకు ఇన్ని కష్టాలు? కర్కాటక రాశివారు సహజంగా చాలా సున్నిత మనసు కలవారు. ఇతరుల బాధను తమ బాధలా అనుభవించే స్వభావం మీది. మీరు ఎవరినైనా ప్రేమిస్తే పూర్తిగా నమ్మేస్తారు. నమ్మినవారికోసం త్యాగం చేయడంలో వెనుకాడరు. కాని మీ జీవితాన్ని గమనిస్తే ఒక ప్రశ్న తప్పక వస్తుంది. నేను ఎవరికీ చెడు చెయ్యలేదు, ఎవరినీ మోసం చెయ్యలేదు, అయినా నాకు ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి? దీనికి కారణం ఈ జన్మ కాదు, ఇది పూర్వజన్మ కర్మ. పూర్వజన్మలో మీరు ఒక వ్యక్తిని మానసికంగా తీవ్రంగా బాధించారు. అది ఉద్దేశపూర్వకంగా కాకపోయినా ఆ వ్యక్తి మీమీద పెట్టుకున్న నమ్మకం ఒక్క మాటతో చీలిపోయింది. ఆ రోజు మీరు అన్నమాట లేదా మీరు తీసుకున్న నిర్ణయం ఆ వ్యక్తి జీవితాన్ని చాలా లోతుగా దెబ్బతీసింది. ఆ కర్మ ఫలితమే ఈ జన్మలో మీరు ఎవరిని నమ్మినా మోసం కావడం, ఎవరికోసం నిలబడినా ఒంటరిగా మిగలడం, మనస్సారా చేసిన పనికి గుర్తింపు రాకపోవడం. మీ జీవితంలో ఒకే సమస్య మళ్లీ మళ్లీ తిరిగి రావడం యాదృచ్ఛికం కాదు, అది కర్మచక్రం. కాని ఇప్పుడొక ముఖ్యమైన మార్పు జరుగుతోంది. ఆ పూర్వజన్మ కర్మకాలం పూర్తవుతోంది. మీరు అనుభవించాల్సిన బాధను చాలా వరకు అనుభవించారు. ఇకపై ఆ కర్మ మీ జీవితాన్ని నడిపించదు. మీ విధి దిశ మారుతోంది. 2025 డిసెంబర్ 24, 25, 26, 27 తుఫాన్లాంటి వార్త ఎందుకు రాబోతోంది? ఈ 4 రోజులు కర్కాటక రాశివారికి సాధారణ రోజులు కావు. డిసెంబర్ 24 మీ మనసులో ఒక అస్పష్టత మొదలవుతుంది. ఏదో జరగబోతోందనే భావన. నిద్ర సరిగ్గా పట్టదు. పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. డిసెంబర్ 25 మీకు ఒక వార్త వస్తుంది. అది ఫోన్ కాల్ కావచ్చు, లేదా ఒక సందేశం కావచ్చు, లేదా ఎవరో ప్రత్యక్షంగా చెప్పే మాట కావచ్చు. ఆ వార్త విన్న క్షణంలో మీ హృదయం ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంటుంది. మొదట నమ్మలేరు. ఇది నిజమేనా అనే సందేహం వస్తుంది. డిసెంబర్ 26 ఆ వార్తకు సంబంధించిన నిజం బయటపడుతుంది.
ఇన్నాళ్ళు మీరు అర్థం చేసుకోలేని విషయాలు ఒక్కొక్కటిగా స్పష్టంగా కనిపిస్తాయి. ఎవరు మీకు అడ్డుపట్టారు, ఎవరు మీ వెనుక నుండి సహాయం చేశారు, ఎవరు మీ నష్టానికి కారణమయ్యారు అన్నది అర్థమవుతుంది. డిసెంబర్ 27 ఈ 4 రోజులలో అత్యంత కీలకమైన రోజు. ఈ రోజు తీసుకునే నిర్ణయం మీ రాబోయే సంవత్సరాలను ప్రభావితం చేస్తుంది. ఈ వార్త డబ్బుకు సంబంధించినది కావచ్చు, లేదా ఉద్యోగం, లేదా ఒక వ్యక్తి జీవితం నుంచి వెళ్ళిపోవడం, లేదా మళ్లీ మీ జీవితంలోకి రావడం, ఏదైనా కావచ్చు. కానీ ఒకటి మాత్రం ఖాయం, ఈ వార్త తర్వాత మీ జీవితం మునుపటిలా ఉండదు. ఇంట్లో రహస్యంగా తిరుగుతున్న శక్తి. ఇది భయం కాదు, సంకేతం. ఇటీవల మీ ఇంట్లో వింత అనుభూతులు కలుగుతున్నాయా? అర్ధరాత్రి అకస్మాత్తుగా నిద్రలేస్తున్నారా? ఎవరూ లేని గదిలో ఏదో కదలిక అనిపిస్తున్నదా? దీపం పెట్టిన వెంటనే ఆరిపోవడం, లేదా దీపం ఎక్కువగా వెలగడం జరుగుతోందా? ఇవి భయపడాల్సిన విషయాలు కావు, ఇవి రహస్య సంకేతాలు. కర్కాటక రాశివారి ఇంట్లో ఇప్పుడొక రక్షణ శక్తి తిరుగుతోంది. మీ మీద పడాల్సిన ప్రమాదాన్ని ఆ శక్తి ముందే అడ్డుకుంటోంది. మీరు గమనించకపోయినా మీ జీవితంలో జరగాల్సిన ఒక పెద్ద నష్టం ఇప్పటికే తప్పిపోయింది. ఈ శక్తి మీ పూర్వీకుల ఆశీర్వాదం కావచ్చు, లేదా దైవ అనుగ్రహం కావచ్చు. మీ ఇంట్లో కొన్నిసార్లు పాత వస్తువులు గుర్తుకు రావడం, పాత ఫోటోలు చేతికి రావడం, లేదా ఒకే దేవుడు కలల్లో కనిపించడం, ఇవన్నీ సంకేతాలే. ఈ శక్తి మీను భయపెట్టడానికి రాలేదు, మీను ముందుకు నడిపించడానికి వచ్చింది. ఎం అక్షరంతో మొదలయ్యే వ్యక్తి మీ జీవితంలో కీలక మలుపు. ఈ సమయంలో ఎం అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి మీ జీవితంలో కీలక పాత్ర పోషించబోతున్నాడు. ఈ వ్యక్తి మీకు పూర్తిగా కొత్తవాడై ఉండవచ్చు, లేదా గతంలో పరిచయమున్న వ్యక్తి, లేదా చాలా కాలంగా దూరంగా ఉన్న వ్యక్తి. మొదట ఈ వ్యక్తిని చూసినప్పుడు లేదా మాట్లాడినప్పుడు మీకు పెద్దగా ప్రాముఖ్యత అనిపించదు. కాని క్రమంగా ఆ వ్యక్తి మాటలు మీ మనసులో నిలిచిపోతాయి. ఆ వ్యక్తి ద్వారా ఒక నిజం బయటపడుతుంది. ఇన్నాళ్ళు మీరు తప్పుగా అర్థం చేసుకున్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వ్యక్తి మీకు డబ్బు ఇవ్వకపోవచ్చు, మీ సమస్యలను వెంటనే పరిష్కరించకపోవచ్చు, కాని మీ ఆలోచనలను మార్చేస్తాడు. మీరు ఇప్పటివరకు మీమీదే నిందవేసుకున్న విషయాల్లో మీ తప్పు లేదని ఈ వ్యక్తి చెప్పే మాట మీకు అర్థమవుతుంది. మీ ఇంట్లోకి అడుగుపెడబోతున్న వ్యక్తి అదృష్టానికి ప్రారంభం. డిసెంబర్ 27 లోపు మీ ఇంట్లోకి లేదా మీ జీవితంలోకి ఒక వ్యక్తి అడుగుపెడతాడు. ఈ వ్యక్తి రావడం యాదృచ్ఛికం కాదు, ఈ భేటీ ముందే నిర్ణయించబడింది. ఆ వ్యక్తి చెప్పే ఒక్క మాట మీ హృదయాన్ని తాకుతుంది. ఇన్నాళ్ళు మీరు దాచుకున్న బాధ ఆ మాటతో బయటకొస్తుంది. ఆ రోజునుంచి మీ జీవితంలో నెమ్మదిగా కాని స్థిరంగా మార్పు మొదలవుతుంది. అదృష్టం ఒక్కసారిగా వచ్చిపడదు, ముందుగా ఒక తలుపు తెరుస్తుంది, తరువాత మరో తలుపు. ఈ వ్యక్తి ఆ మొదటి తలుపు. ఈ రోజు వరకు మీరు అనుభవించిన బాధ ఈ రోజునుంచి మీ బలంగా మారుతుంది. డబ్బు, అప్పులు, ఆర్థిక ఒత్తిడి ఎందుకు మీకు ఎప్పుడూ తక్కువే అనిపించింది? కర్కాటక రాశివారు డబ్బును తేలికగా చూడరు. మీకు డబ్బు అవసరం ఉన్నప్పుడే అది మీ చేతికి రాకుండా ఆగిపోతుంది. ఇది మీ కర్మ కాదు అని మీరనుకుంటారు. కాని నిజమేమిటంటే డబ్బు విషయంలో మీరు చాలాసార్లు ఇతరుల కోసం త్యాగం చేశారు. మీ సంపాదనలో మీ అవసరాల కంటే ఇతరుల అవసరాలే ముందుగా వచ్చాయి. ఇంట్లో వాళ్ళు, బంధువులు, స్నేహితులు అందరికీ మీరు అండగా నిలబడ్డారు. కాని మీకు అవసరమొచ్చినప్పుడు చుట్టూ చూసుకుంటే ఎవ్వరూ లేరు. ఇది మీలో ఒక లోతైన బాధను పెంచింది. నేను ఇంత చేశాను, నాకు ఎవ్వరూ లేరు అనే భావన. డిసెంబర్ చివరి వారంలో ఈ పరిస్థితి మారబోతోంది. డబ్బు పెద్ద మొత్తంలో ఒక్కసారిగా రాకపోవచ్చు, కాని ఒక స్థిరమైన మార్గం తెరుచుకుంటుంది. మీకు రావాల్సిన డబ్బు ఇన్నాళ్లు ఆలస్యమైంది, అది మాయమవ్వలేదు, ఇప్పుడు నెమ్మదిగా తిరిగి వస్తోంది. మీరు తీసుకునే ఒక నిర్ణయం డబ్బు విషయంలో మీ జీవితాన్ని పూర్తిగా మార్చుతుంది. ఇకపై మీరు డబ్బు కోసం భయపడే పరిస్థితి తగ్గుతుంది. అప్పుల గురించి రాత్రిళ్ళు ఆలోచించే పరిస్థితి తగ్గుతుంది. ఉద్యోగం, వ్యాపారం, పనిలో గుర్తింపు ఎందుకు మీ శ్రమ కనిపించలేదు? కర్కాటక రాశివారు పనిలో చాలా నిజాయితీగా ఉంటారు. ఎవరూ చూడకపోయినా తమ పని సరిగ్గా చేస్తారు. కాని మీరు గమనించారా? మీకంటే తక్కువ పనిచేసిన వాళ్ళు ముందుకు వెళ్లడం మీ కళ్లముందు జరిగింది.
ఇది మీకు మానసికంగా చాలా దెబ్బతీసింది. నేను సరిపోనా అనే సందేహం వచ్చింది. నా శ్రమకు విలువలేదా అనే ప్రశ్న వచ్చింది. ఇది మీ తప్పు కాదు. మీ జాతకంలో ఇప్పటివరకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా చూపించే దశ ఉంది. ఈ దశ ఇప్పుడు ముగియబోతోంది. డిసెంబర్ 26 తర్వాత మీ పనిని గుర్తించే వ్యక్తి మీ జీవితంలోకి వస్తాడు. మీరు చేస్తున్న పని చిన్నదైనా దాని విలువను అర్థం చేసుకునే వ్యక్తి మీకు ఎదురవుతాడు. ఉద్యోగం మార్పు లేదా బాధ్యత మార్పు లేదా మీకు కొత్త అవకాశం ఈ సమయంలో రావచ్చు. మొదట భయం వేస్తుంది, కాని ఆ భయం దాటితే మీకు స్థిరత్వం వస్తుంది. ఇన్నాళ్లు మీరు చేసిన శ్రమ ఇప్పుడు ఫలించబోతోంది. ప్రేమ జీవితం, వివాహం, సంబంధాలు. ఎందుకు మనసు ఒంటరిగా ఉంది? కర్కాటక రాశివారు బయట నవ్వుతూ కనిపించినా లోపల చాలా ఒంటరిగా ఉంటారు. మీరు ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు, సగం మనసుతో కాదు. కాని అదే ప్రేమ మీకు ఎక్కువ బాధ ఇచ్చింది. మీరు నమ్మిన వ్యక్తి మీ మనసును పూర్తిగా అర్థం చేసుకోలేదు. మీ నిశ్శబ్దాన్ని మీ బలహీనతగా భావించాడు. దీంతో మీరు మీ మనసును మూసుకున్నారు. ఎవరితోనూ పూర్తిగా మాట్లాడకుండా అంతా మీలోనే దాచుకున్నారు. ఇప్పుడు ఈ స్థితి మారబోతోంది. మీ జీవితంలో ఒక వ్యక్తి మీ మాటలు కాకుండా మీ మౌనాన్ని అర్థం చేసుకుంటాడు. ఈ వ్యక్తి పాత సంబంధం కావచ్చు లేదా కొత్త వ్యక్తి కావచ్చు. వివాహం కోసం ఎదురుచూస్తున్నవారికి ఈ కాలం కీలకం. ఆలస్యమైన సరైన వ్యక్తి రావడానికి ఇదే సమయం. ఇకపై మీరు ఒంటరిగా అనిపించే పరిస్థితి తగ్గుతుంది. ఆరోగ్యం, మానసిక అలసట. శరీరం కంటే మనసే ఎక్కువగా అలసిపోయింది. చిన్న విషయానికే అలసట, విసుగు, ఆలోచనలు ఎక్కువ కావడం, ఇవి కనిపిస్తున్నాయా? ఇవి వ్యాధి కాదు, ఇవి మానసిక భారానికి సంకేతాలు. మీరు అనుభవించిన బాధలు మీ శరీరంలో ఒత్తిడిగా నిలిచిపోయాయి. ఈ దశలో మీరు ఒంటరిగా ఉండడం లేదా ప్రకృతిలో కొంత సమయం గడపడం చాలా అవసరం. డిసెంబర్ 27 తర్వాత మీ మనస్సుకు ఒక తేలికపాటి భావన వస్తుంది. ఏదో భారం తగ్గినట్టు అనిపిస్తుంది. ఇది శుభసంకేతం. మీ ఆరోగ్యం నెమ్మదిగా కానీ స్థిరంగా మరుగుదల దిశగా వెళుతోంది. మీ విధి మారుతున్న సూచనలు. ఇక మీ జీవితం పాతదిలా ఉండదు. కర్కాటక రాశివారి జీవితంలో ఇప్పుడొక అధ్యాయం ముగుస్తోంది. మరో అధ్యాయం మొదలవుతోంది. ఈ మార్పు ఒక్కరోజులో జరగదు, కానీ మొదలైంది. మీరు గమనిస్తే ఇటీవల కొన్ని విషయాలు మీ నుంచి దూరమవుతున్నాయి. కొన్ని వ్యక్తులు సహజంగానే మీ జీవితంలోంచి బయటపడుతున్నారు. ఇది నష్టం కాదు, ఇది శుద్ధి. మీ జీవితంలో ఉండకూడని విషయాలు మెల్లగా తొలగిపోతున్నాయి. మీ విధి ఇప్పటినుంచి మీకు అనుకూలంగా పనిచేస్తుంది. ఇన్నాళ్లు మీరు భరించిన బాధ ఇకపై మీ బలంగా మారుతుంది. మీ జీవితం ఇప్పటివరకు ఎలా ఉన్నా ఇప్పటినుంచి మారుతుంది. ఈ మార్పును ఎవరూ ఆపలేరు. ద్రోహం, మోసం, నమ్మకం. మీ జీవితంలో ఎందుకు పదే పదే అదే గాయం? కర్కాటక రాశివారు నమ్మకానికి విలువిస్తారు. ఒక్కసారి నమ్మితే చివరి వరకు నమ్ముతారు. అదే మీ బలం, అదే మీ బలహీనత కూడా. మీ జీవితంలో గమనిస్తే ఒకే తరహా సంఘటనలు పదే పదే జరుగుతాయి. నమ్మిన వ్యక్తి చివరికి మీకే బాధ ఇస్తాడు. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది మీ స్వభావంతో సంబంధమున్న పాఠం. మీరు ప్రతి ఒక్కరిలో మంచినే చూడాలని ప్రయత్నించారు, కాని ప్రతి ఒక్కరూ మీలా ఉండరు అన్న నిజాన్ని మీ మనస్సు ఒప్పుకోలేదు. దీంతో మీరు బాధపడ్డారు, మౌనంగా ఉన్నారు, కాని ఎదురు మాట్లాడలేదు. ఇప్పుడీ చక్రం ముగుస్తోంది. మీరు ఇకపై ఎవరిని నమ్మాలో, ఎవరికి దూరంగా ఉండాలో మీ అంతరాత్మే చెప్తుంది. ఈ మార్పు వల్ల కొన్ని సంబంధాలు తెగిపోతాయి. అది బాధగా అనిపిస్తుంది, కాని అదే మీకు రక్షణ. ఇకపై మీ జీవితంలో ద్రోహానికి చోటు ఉండదు. ఒంటరితనం, నిశ్శబ్దం. ఇది శాపం కాదు, సిద్ధత. మీరు చాలాసార్లు నిశ్శబ్దాన్ని ఎంచుకున్నారు. ఎవరితోనూ మాట్లాడకుండా మీ బాధను మీలోనే దాచుకున్నారు. ఇది బలహీనత కాదు, ఇది ఒక సిద్ధత. కర్కాటక రాశివారికి ఒంటరితనం ఎక్కువగా వస్తుంది. అది శిక్ష కాదు, అది మార్పుకు ముందు వచ్చే స్థితి. ఈ నిశ్శబ్దంలోనే మీరు మీ నిజాన్ని అర్థం చేసుకున్నారు. ఎవరు మీవారు, ఎవరు కేవలం అవసరానికి ఉన్నవారు అన్నది తెలుసుకున్నారు. ఇప్పుడు ఈ ఒంటరితనం నెమ్మదిగా ముగుస్తోంది. మీ జీవితంలో మీలా ఆలోచించే వ్యక్తి, మీ మాటలు అర్థం చేసుకునే వ్యక్తి ప్రవేశించబోతున్నాడు. ఇకపై మీరు మౌనంగా బాధపడే పరిస్థితి తగ్గుతుంది. కలలు,
సంకేతాలు, దేవుని సూచనలు ఇవి ఎందుకు ఎక్కువయ్యాయి? ఇటీవల మీకు వింతకలలు వస్తున్నాయా? పాత ఇళ్ళు, నీరు, దీపాలు, దేవాలయాలు, ఒకే దేవుడు పదే పదే కనిపించడం ఇవి సాధారణ కలలు కావు. ఇవి దైవ సంకేతాలు. కర్కాటక రాశివారి మీద ఈ సమయంలో ఆధ్యాత్మిక శక్తి బలంగా పనిచేస్తోంది. మీకు కలల్లో కనిపించే దృశ్యాలు మీ భవిష్యత్తుకు సంకేతాలు. నీరు కనిపిస్తే మనసు శుద్ధి అవుతుందని అర్థం. దీపం కనిపిస్తే మార్గం చూపే శక్తి మీకు ఉందని అర్థం. ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి. మీ జీవితంలో జరగబోయే మార్పులకు ఇవి ముందస్తు సూచనలు. కుటుంబ కర్మ, వంశపారంపర్య బాధ ఇది మీ తప్పు కాదు. కర్కాటక రాశివారి కుటుంబాల్లో ఒకే తరహా బాధలు తరతరాలుగా వస్తుంటాయి. డబ్బు సమస్యలు, సంబంధాల మధ్య విభేదాలు, ఒకరి తర్వాత ఒకరు బాధపడ్డం ఇది వ్యక్తిగత సమస్య కాదు. ఇది కుటుంబ కర్మ. మీరు ఈ కుటుంబంలో పుట్టింది ఈ కర్మను ముగించడానికి. మీ జీవితంలో మీరు అనుభవించిన బాధ మీ తర్వాత తరానికి రాకుండా ఆపే పని మీరు చేస్తున్నారు. ఇది మీకు తెలియకుండానే జరుగుతోంది. ఇప్పుడు ఈ కుటుంబ కర్మ నెమ్మదిగా తగ్గుతోంది. మీ తర్వాత మీ ఇంట్లో శాంతి, స్థిరత్వం, ఐక్యత పెరుగుతాయి. ఆత్మబలం, అంతర్గత మార్పు. నిజమైన శక్తి బయట కాదు, లోపలే ఉంది. ఇన్నాళ్లు మీరు బయట శక్తిని వెతికారు. డబ్బు, వ్యక్తులు, పరిస్థితులు. కాని నిజమైన శక్తి మీ లోపలే ఉంది. మీరు అనుభవించిన ప్రతి బాధ మిన్ను బలంగా చేసింది. ఇప్పుడు మీరు ఇతరుల మాటలకు అంతగా ప్రభావితం కావడం లేదు. ఇతరుల అభిప్రాయాల కంటే మీ మనసు మాట వినడం మొదలైంది. ఇది మీ జీవితంలో అత్యంత కీలకమైన మార్పు. ఇకపై మీ నిర్ణయాలు మీ జీవితాన్ని నడిపిస్తాయి. మీ విధి ఇప్పటినుంచి మీ చేతుల్లోకి వస్తోంది. మీరు బలహీనులు కాదు. మీరు ఇప్పటివరకు తప్పుగా అర్థం చేసుకున్న బలమైన వ్యక్తులు. ఈ నిజం తెలుసుకున్న క్షణం నుంచి మీ జీవితం నెమ్మదిగా కాని ఖచ్చితంగా మారుతుంది. మీ జీవితంలో ఒక్కసారిగా మారుతున్న ఆలోచనలు. ఇది భయం కాదు, మేల్కొలుపు. ఇటీవల మీ ఆలోచనలు మారుతున్నాయని గమనిస్తున్నారా? మునుకొటిలా మీరు ప్రతి విషయానికి స్పందించడం లేదు. ఎవరో అన్న మాటలు, ఎవరో చేసిన ప్రవర్తన ఇప్పుడంతగా బాధించట్లేదు. ఇది నిర్లక్ష్యం కాదు, ఇది లోపలి మేల్కొలుపు. కర్కాటక రాశివారు ఇన్నాళ్లు ఇతరుల భావోద్వేగాలతో జీవించారు. ఇతరుల బాధను తమ బాధగా మోశారు. ఇప్పుడు మీ మనసు ఒక విషయం అర్థం చేసుకుంది. ప్రతి ఒక్కరి బాధకు మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరినీ మీరు కాపాడాల్సిన అవసరం లేదు. ఈ ఆలోచన మార్పు మీ జీవితాన్ని రక్షించే మార్పు. ఇకపై మీరు మీ శక్తిని మీ అవసరాల కోసం, మీ భవిష్యత్తు కోసం వినియోగించడం మొదలుపెడతారు. ఇది మీలో మొదలైన అంతర్గత విప్లవం. మీకు దూరమవుతున్న వ్యక్తులు నష్టం కాదు, శుభశకునం. ఈ మధ్య కొంతమంది వ్యక్తులు మీ జీవితంలోంచి నెమ్మదిగా దూరమవుతున్నారు. మాటలు తగ్గాయి, సంప్రదింపులు తగ్గాయి. అవసరం ఉన్నప్పుడే గుర్తుకొస్తున్నారు. మొదట ఇది మీకు బాధగా అనిపించింది. నేను తప్పు చేశానా అనే ప్రశ్న వచ్చింది. కాని నిజమేమిటంటే ఈ దూరం మీకు మేలు. మీ జీవితంలో ఉండాల్సినవారు మీ జీవితంలోనే ఉంటారు. ఉండకూడనివారు సహజంగానే దూరమవుతారు. ఇది విధి చేసే శుభ్రపరిచే పని. మీ శక్తిని పీల్చే వ్యక్తులు, మీ ఎదుగుదలను అడ్డుకునే వ్యక్తులు ఇప్పుడు మీ దారిని విడిచిపెడుతున్నారు. ఇది మీకు వచ్చే అదృష్టానికి ముందస్తు సంకేతం. మీ జీవితంలో మొదలయ్యే నెమ్మదైన కానీ శాశ్వతమైన మార్పు. కర్కాటక రాశివారు ఒక్కసారిగా మార్పులు కోరుకుంటారు. అది జరగకపోతే నిరాశ చెందుతారు. కాని మీ జీవితంలో వచ్చే మార్పు నెమ్మదిగా వస్తుంది. అయితే అది శాశ్వతం. చిన్న మార్పులు, చిన్న అవకాశాలు, చిన్న విజయాలు ఇవన్నీ కలిసి మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తాయి. ఈ మార్పు బయటవాళ్లకు పెద్దగా కనిపించకపోవచ్చు, కాని మీ లోపల ఒక స్థిరత్వాన్ని తీసుకొస్తుంది. మీరికపై ప్రతి చిన్న సమస్యకు కూలిపోవడం లేదు. మీరు నేర్చుకున్నారు ఎలా నిలబడాలో. ఇదే మీ నిజమైన ఎదుగుదల. మీ ప్రార్థనలు ఎందుకు ఆలస్యమయ్యాయి? ఇప్పుడు ఎందుకు ఫలించబోతున్నాయి? మీరు చాలాసార్లు మనస్ఫూర్తిగా ప్రార్థించారు, కన్నీళ్లతో దేవుణ్ణి అడిగారు. అయినా మీ కోరికలు ఆలస్యమయ్యాయి. దీనర్థం దేవుడు వినలేదని కాదు, మీరు సిద్ధంగా లేరని. మీరు కోరినది దక్కితే అప్పుడు దాన్ని మోయగల శక్తి మీకు ఉండేది కాదు. ఇప్పుడు మీరు బాధను తట్టుకునే శక్తిని, ఓర్పును, సహనాన్ని నెరపుకున్నారు. అందుకే ఇప్పుడు మీ ప్రార్థనలు ఫలించడానికి సమయం వచ్చింది. దేవుడు ఆలస్యం చేస్తాడు, కాని నిరాకరించడు. ఇది మీరిప్పుడు అనుభవించబోయే సత్యం. మీ విధి మీ చేతుల్లోకి వస్తున్న క్షణం ఇక వెనక్కి తిరుగులేదు.
ఇన్నాళ్లు మీరు విధిని నిందించారు, పరిస్థితులను నిందించారు, వ్యక్తులను నిందించారు. ఇప్పుడొక నిజం స్పష్టమవుతోంది. మీ విధి మీ చేతుల్లోకి వస్తోంది. మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్మిస్తాయి. ఇకపై మీరు బలవంతంగా సహించరు. మీరు మీ హద్దులు తెలుసుకున్నారు. ఈ దశలో మీ జీవితాన్ని ఆపగల శక్తి ఎవ్వరికీ లేదు. మీరు అనుభవించిన బాధ ఇప్పుడు మీ ఆయుధం. మీ జీవితం ఇప్పటివరకు ఎలా ఉన్నా ఇప్పటినుంచి మీ ఆత్మబలం ఆధారంగా ముందుకు సాగుతుంది. ఇది ముగింపు కాదు, ఇది నిజమైన ప్రారంభం. కర్కాటక రాశివారికి ఈ వీడియోని మీరు చివరి వరకు శ్రద్ధగా విన్నారంటే ఒక విషయం ఖచ్చితంగా చెప్పగలను. మీ జీవితంలో ఇప్పుడే ఒక మార్పు మొదలైంది. ఇన్నాళ్ళు మీరు అనుభవించిన బాధ వృధా కాదు. మీ కన్నీళ్లు అర్థంలేనివి కావు. మీ సహనం దేవుడికి తెలుసు. మీరు ఒంటరిగా లేరు. మీ వెంటే దైవశక్తి ఉంది. మీను నడిపించే ఒక అగోచర శక్తి ఉంది. ఇప్పటివరకు మీరు ఎంత భరించారో దానికంటే ఎక్కువగా ఇప్పటినుంచి మీరు పొందబోతున్నారు. మీ విధి తిరిగింది. ఇది ఊహ కాదు. ఇది మాటల ఆట కాదు. ఇది జ్యోతిష్య సత్యం. ఈ వీడియోలో చెప్పిన విషయాల్లో ఒక్కటి అయినా మీ జీవితంతో సంబంధం ఉందని అనిపిస్తే అది యాదృచ్ఛికం కాదు, దైవ సంకేతం. ఈ వీడియోని మళ్ళీ ఒకసారి నిశ్శబ్దంగా, మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు వినండి. మీకు అర్థంకాని విషయాలు రెండోసారి వింటే స్పష్టంగా అర్థమవుతాయి. మీరు ఇంకా మా కుటుంబంలో భాగం కాలేదంటే ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఒక ఛానల్ మాత్రమే కాదు, ఇది ఒక విశ్వాసం. ఇది మీలాంటి అనేక జీవితాలకు మార్గదర్శకం. మీ జీవితంలో మార్పు కోరుకునే ఇంకొకరికి ఈ వీడియో ఉపయోగపడుతుందనుకుంటే దయచేసి షేర్ చెయ్యండి. మీ ఒక్క షేర్ ఒక మనిషి జీవితంలో ఆశ వెలిగించవచ్చు. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలు మీకు ముందుగా అందుతాయి. చివరిగా ఒక మాట. మీరు ఇంతకాలం ఎంత ఓర్పుగా భరించారో దానికి ప్రతిఫలం ఇప్పటినుంచి మొదలవుతుంది. మీ మీద దైవకృప ఉంది. మీ మీద విధి అనుకూలంగా ఉంది. ఇది ఆస్ట్రాలజర్ బాలాజీ అందిస్తున్న 100% ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్. మీ జీవితం ఇక పాతది కాదు.